వచ్చిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 34 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 34 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. తమ వార్డులో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ కమిషనర్కు వినతి పత్రం అందించారు. అలాగే గొల్లవానిగుంట, శ్రీనివాసపురంలో డ్రైనేజీ కాలువలు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని, టౌన్ బ్యాంక్ సమీపంలో రాత్రుల్లో టిఫిన్ బండ్లు ఉండడంతో తాగుబోతుల సమస్య ఎక్కువగా ఉంది, పరిష్కరించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, ఇండ్ల కోసం నగదు కట్టామని ఇండ్లు ఇవ్వలేదని డబ్బులు తిరిగి ఇవ్వాలని, పక్కింటి వారు చెట్టు మా ఇంటిపై పడేలా ఉంది కత్తిరించాలని, సెట్టిపల్లిలో రోడ్లు, విద్యుత్ దీపాలు, కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని, శివజ్యోతి నగర్లో అందుల శరణాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని, గోవిందనగర్ వద్ద డ్రైనేజీ కాలువ నిర్మాణం కొరకు రోడ్డు తవ్వి వదిలేశారని, బ్యాంక్ కాలనీ ప్రజల సౌకర్యార్థం పార్కుల్లో మరమ్మతులు చేయించాలని, కారుణ్య నియామకాల్లో ఉద్యోగం ఇప్పించాలని కమిషనర్ను ప్రజలు కోరారు. ఆయా విభాగాల అధికారులు వెంటనే సమస్యలు పరిష్కరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.